ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును, ప్రియరక్షకుడును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కృప కలిగినటువంటి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా ఈ సమయాన్ని ఇచ్చి తన సన్నిధిలో నిలబెట్టిన విధానం కొరకు ఆయనకి ఏమి ఇచ్చి మనం రుణం తీర్చుకోలేము. అయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం దేవుని యొక్క వాక్యం మరి చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలువారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది అంట. కాగా మరి మనం స్వస్థ బుద్ధి కలిగినటువంటి వరంగా ఉండి ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండండి. నిశ్చయంగా అన్నిటికీ అంతం వస్తుంది. అన్నిటికీ అంతం వస్తుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో, మన కార్యారంభం కంటే కార్యాంతం మేలుకరంగా మరి ఉండాలి, మిక్కిలి శ్రేష్టంగా ఉండాలి. సకల ప్రపంచం యొక్క అంతాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో 2 పేతురు 3వ అధ్యాయంలో రాయబడింది. 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనంలో, అన్నిటికీ అంతము సమీపించి ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి అని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది. మనం అంత్యకాలంలో ఉన్నాం, కడవరి దినాల్లో నివసిస్తున్నాం. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. ఈ లోకంలో మన జీవితానికి ఒక అంతాన్ని ఇచ్చి ఆయన నిత్య నివాస స్థలానికి కొనిపోతాడు. కడబూర మ్రోగినప్పుడు ప్రత్యక్షమయ్యేటువంటి యేసుని చూడటానికి మన తలను, మన కన్నులను పరలోకం తట్టు ఎత్తాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అంటే నిశ్చయంగా అన్నిటికీ అంతం వస్తుంది. ఈ భూమి మీద మనం జీవించే కాలం అంతా కూడా దుఃఖంతో, శ్రమతో, వేదనతో, ఇబ్బందులతో, ఇరుకులతో, రోగాలతో మనం బ్రతుకుతున్నాం. వీటన్నిటికీ కూడా అంతం వస్తుంది. ఎందుకని మనం అంత్యకాలంలో ఉన్నాం, కడవరి దినాల్లో నివసిస్తా ఉన్నాం. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. అవును, అంటే దేవుని రాకడికి సూచనలు కనపడుతున్నాయి. మరి మనం వింటా ఉన్నాం, అన్నీ కూడా కొన్ని చూస్తా ఉన్నాం. కనుక దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. కనుకనే మరి ఈ లోకంలో మనం అనుభవిస్తున్న ప్రతి దుఃఖానికి, ప్రతి శ్రమకు, ప్రతి రోగానికి, ప్రతి వేదనకు ఆయన ఒక అంతాన్ని ఇచ్చి ఏం చేస్తాడు, మనను నిత్య నివాస స్థలానికి తీసుకొని వెళ్తాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అది మరి కడబూర ధ్వని అంటే కడబూర మ్రోగినప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యేటువంటి యేసు ప్రభుని చూడటానికి మనం ఏం చేయాలి? మన తలను, మన కన్నులను ఎవరి వైపు ఎత్తాలి? పరలోకం వైపు ఎత్తాలి. మొదటగా చూస్తే రాజు అయినటువంటి దేవుడు దిగి వచ్చి మన సమస్యకి అంతాన్ని ఇస్తాడు. యోసేపు ఎరిగినటువంటి రాజు అక్కడ ఐగుప్తుని పరిపాలిస్తున్నాడు. ఆ ఫరో కాలంలో ఏం చేశాడు ఆ రాజు? వెట్టి పనులు చేయించుకున్నాడు. ఎవరి చేత? ఇశ్రాయేలీయుల చేత. ఐగుప్తు అధికారం చూడండి. ఆ అధికారంలో ఆ ఐగుప్తు అధికారుల యొక్క చేతిలో దేవుని ప్రజలు బహు శ్రమ పొందారు. ఆ దేవుని ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీయులు. చాలా శ్రమను అనుభవించారు. నిర్గమకాండం 1వ అధ్యాయము మనం
వారు ఇశ్రాయేలు చేత చేయించుకునే ప్రతి పనులు ప్రతి పని కఠినంగా ఉండెను. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్నటువంటి ప్రతి పని కూడా కఠినంగా ఉంది. వారి చిగట వంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలో కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించారు. మరి వీరి యొక్క మరి వెట్టి చాకిరిని అంతటినీ కూడా తీసివేయటానికి, వీరి యొక్క సమస్యకు అంతం నింపడానికి మరి దేవుడే, రాజు అయినటువంటి దేవుడే దిగి వస్తాడు. దిగి వచ్చి వారి యొక్క సమస్యల నుంచి వారిని విడిపిస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, 2వ అధ్యాయం 23, 25 వచనాల్లో చూస్తే ఇంకా ఏమి చేయించుకున్నారు అనేటువంటిది కనపడుతుంది. అలాగూ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తాము చేయించున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను పెట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరగా, కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. చూడండి, వీరి యొక్క వెట్టి చాకిరి నుంచి వీరిని విడిపించడానికి, వీరి యొక్క శ్రమ నుంచి విడిపించడానికి వారు మూలుగులతో కూడిన మొర పెట్టినప్పుడు దేవుడు దిగివచ్చి మరి వారి ఇస్సాకు, యాకోబు, అబ్రహాములతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇశ్రాయేలును చూచి దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. చూడండి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి నిశ్చయంగా అన్నిటికీ అంతం సమీపించి ఉన్నది అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది కదా. ఇక్కడ నిర్గమకాండం 3వ అధ్యాయము 7, 8 వచనాల్లో చూస్తే, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను వారి యొక్క బాధను చూచి పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారి పెట్టినటువంటి మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీలకు, హిత్తీలకు, అమోరీలకు, పెరుజీలకు, హివీలకు, యెబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి విన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూచితిని. అక్కడ వారి సమస్యకు ఏమంటే అంతం ఇవ్వటానికి దేవుడు దిగి వచ్చాడు. అలాగే మన సమస్యలకు కూడా అంతం ఇవ్వటానికి దేవుడు దిగి వచ్చి, ఈ లోకంలో మనకి ఎన్నెన్ని సమస్యలు, ఎన్నెన్ని ఇబ్బందులు, ఎన్నెన్ని శ్రమలు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన తప్పిదాలను మన అందరి తప్పిదాలను ఒప్పుకొని దేవుని యొద్ద మొరపెట్టినప్పుడు మనం ఎలా మొరపెట్టాలి? మరి నిజమైనటువంటి పశ్చాత్తాపంతో మొరపెట్టాలి. అది నిజమైనటువంటి పశ్చాత్తాపంతో మొరపెట్టినప్పుడు మరి మనం తిరిగి పశ్చాత్తాపంతో మొరపెట్టి తిరిగి దేవుని యొద్దకి రావాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ సమస్యలకు అంతం ఇస్తాడు. ఆ తర్వాత నీ దుఃఖ దినములకు అంతం వచ్చును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో, నీ సూర్యుడికి నా అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. మన దుఃఖ దినాలకు కూడా ఇక్కడ ఈ భూమి మీద మనం జీవిస్తున్నటువంటి జీవితంలో మనకి ఎన్ని దుఃఖ దినాలి, ఎప్పుడు చూసినా దుఃఖాలు ఉంటాయి. ఈ దుఃఖాలన్నిటికీ కూడా ఈ దుఃఖాలన్నిటినీ కూడా ఆయన సమాప్తం చేసేటువంటి వాడుగా ఉంటాడంట. ఎలాగా? నీ సూర్యుడికి నా అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు, దేవుడే మనకు వెలుగుగా ఉండి మరి యొక్క దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తమయ్యేటట్లుగా చేస్తాడు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనంలో చూసినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా,
అక్కడ చూసినప్పుడు చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనంలో దేవుని యొక్క లేఖనం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. ఏమని సెలవిస్తా ఉంది అంటే వినండి. దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏమని అంటే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదును, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును చేతును కనుక కన్యకులను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఇక్కడ చూడండి, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిస్తాను, వారి యొక్క విచారాలన్నిటినీ కూడా కొట్టివేస్తాను, వారిని ఆదరిస్తాను, నేను వారికి ఆనందాన్ని కలగచేస్తాను కనుక కన్యకులు, యవనులు, వృద్ధులు కూడి నాట్యం చేస్తారు, నాట్యం చేసి సంతోషిస్తారు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అయితే నిశ్చయంగా మన దుఃఖం కొట్టివేయబడుతుంది. ఆయన మన దుఃఖాన్ని అంతటినీ కూడా మరి కొట్టివేసినప్పుడు ఆ దుఃఖానికి ప్రతిగా మనకు సంతోషం కలుగుతుంది, ఆ దుఃఖానికి ప్రతిగా ఆనందం కలుగుతుంది, ఆ దుఃఖానికి ప్రతిగా మరి పిల్లలేని, వృద్ధులేని, ఎవరైనా అందరూ కూడా నా ప్రియమైనటువంటి వాళ్ళరా సంతోషించి ఆనందంతో నాట్యం చేస్తారు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కనుకనే ఇక్కడ మరి అన్నిటి అంతము సమీపమై ఉన్నది అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అన్నిటి అంతము అంటే ఈ భూమి మీద మనం అనుభవించేటువంటి ఇవి దుఃఖం, ఇవన్నీ కూడా మరి కొట్టివేయబడతాయి. మనం ఎక్కడికి వెళ్తాం? దేవుని యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఉండటానికి మనం వెళ్తాం. మన రోగానికి అంతం వస్తుంది, మన ఆరంభం కంటే అంతమే శ్రేష్టమైనటువంటిదిగా ఉంటుంది. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనందరం కూడా అనేక శ్రమలు, అనేక శోధనలు, అనేక వ్యాధులు, అనేక కష్టములు ఎదుర్కొంటూ ఉండొచ్చు. మన జీవితాల్లో తుఫానులు లేచి ఉండొచ్చు. అయితే వాటన్నిటిని కూడా గద్దించి నిమలం చేయగలిగిన యేసు ప్రభు మనతో కూడా ఉన్నారు. అల్ప విశ్వాసులమైనటువంటి మనం ఎందుకు భయపడాలి వారి అని చెప్పి అక్కడ వచ్చినటువంటి ఆ తుఫాను ని ఏమంటాడంటే యేసు ప్రభు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని, సముద్రమును గద్దించినప్పుడు అవి మిక్కిలి నిమ్మలమయ్యాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో మనం పరలోకమునకు చేరు నిమిత్తం దేవుడు నియమించినటువంటి నిందలు, శ్రమలు, శోధనలు, వ్యాధి, కష్టములు గుండా మనం వెళ్ళి తీరాలి. అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపాలి అని చెప్పి ఇక్కడ మరి మనం అతి శీఘ్రంగా మన ప్రభు అయినటువంటి యేసు మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు. నిశ్చయంగా ఆయన మన కన్నీరుని, ఆయన మన దుఃఖాన్ని, ఆయన మన వేదనను, ఆయన మన మరణానికి అంతం ఇస్తారు. ఆయన మన కన్నుల యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. ప్రకటన గ్రంథంలో నా ప్రియమైనటువంటి వాళ్ళరా 21వ అధ్యాయం 4వ వచనంలో ఈ రీతిగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది. నిశ్చయముగా మన శ్రమలన్నిటికీ కూడా ఒక అంతం ఉన్నది. మన కష్టాల వైపు, మన శ్రమల వైపు మనం చూడొద్దు, కానీ మనకు సహాయం చేయటానికి మన ప్రక్కనే నిలబడి ఉన్న యేసు ప్రభువును మాత్రమే చూడాలి. ఈ లోకంలో మన జీవితానికి అంతం వస్తుంది. మరి యేసుతో మనం సియోనులో, నూతన యెరూషలేములో మన క్రొత్త జీవితం ప్రారంభం అవుతుంది. పాతవి గతించును, ఇదిగో సమస్తము క్రొత్తవాయును. అవును, పాతవన్నీ కూడా గతించిపోతాయి, సమస్తము కూడా క్రొత్తమైపోతాయి. ఇక్కడ చూడండి, అప్పుల బాధలు, ఆకలి బాధలు, రోగాల బాధలు, శ్రమలు, మరి ఉద్యోగాలు లేని బాధలు, అలాగే వివాహాలు కానిటువంటి బాధలు, ఆ తర్వాత బిడ్డలు లేనటువంటి బాధలు, ఆ తర్వాత సమాధానం లేనటువంటి పరిస్థితులు. ఇక్కడ చూస్తే ఈ జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. కనుకనే నిశ్చయంగా అన్నిటికీ అంతం వస్తుంది. మరి నిశ్చయంగా వీటన్నిటికీ కూడా అంతం వస్తుందంట. అయితే మనం ఈ శ్రమలన్నీ కూడా భరించాల్సిందే. ఈ శ్రమలన్నీ కూడా మనం భరిస్తేనే, మనం అనుభవిస్తేనే
దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాం. అవును. ఈ శ్రమలు భరించకపోతే మరి దేవుడు నియమించినటువంటి నిందలు, శ్రమలు, శోధనలు, ఈ వ్యాధి కష్టాల గుండా మనం వెళ్లి తీరాల్సిందే. వీటి గుండా మనం వెళ్లి తీరలేకపోయినట్లయితే మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపలేము. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఇవన్నీ గుండా మనం వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కనుకనే యేసు ప్రభు మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. మనకు ప్రత్యక్షం కాబోతున్నాడు. నిశ్చయంగా మన యొక్క దుఃఖానికి, మన యొక్క కన్నీరికి, మన యొక్క సమస్యలకి, మన యొక్క ఇబ్బందులకు, సమస్తానికి కూడా అనుమతిస్తాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, మన యొక్క కన్నుల నుంచి వచ్చే ప్రతి బాష్ప బిందువుని కూడా తుడుచుతాడు. మరణం ఉండదు. దుఃఖమైన, ఏడుపైన, వేదనైనా ఇక మనకి కూడా ఏమీ ఉండదు. మన శ్రమలన్నిటికీ కూడా ఒక అంతం ఉంది. ఎంతకాలం పడాలి శ్రమ, ఎంతకాలం పడాలి బాధ, ఈ లోకంలో ఉన్నంత కాలం పడాలా అని అనుకుంటూ ఉంటాం కదా. ఈ సమస్యల వైపు, ఈ బాధల వైపు, వీటన్నిటి వైపు చూడొద్దు, కానీ మన ప్రక్కన నిలబడి ఉన్నటువంటి యేసు ప్రభువును మాత్రమే చూడాలి. ఈ లోకంలో మన జీవితానికి, ఈ దుఃఖకరమైన జీవితానికి, ఈ శ్రమలు అనుభవించే జీవితానికి, ఈ వేదనకరమైనటువంటి జీవితానికి, ఈ ప్రతి కన్నీటికి ఒక అంతం అనేటువంటిది వస్తుంది నా ప్రియమైనటువంటి వారు. అంతం అనేటువంటిది వచ్చినప్పుడు మనం యేసుతో సియోనులో, నూతన యెరూషలేములో మన యొక్క క్రొత్త జీవితాన్ని మనం ప్రారంభిస్తాం. దాని కొరకు మనం సిద్ధపడాలి. ఈ సమస్తం అవుతాయి. ఆ రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. పరలోకం మనల్ని ఆహ్వానిస్తోంది. నిత్యముగా మనలను చేర్చుకోవడానికి పరలోకం సిద్ధంగా ఉన్నది. మనం ప్రభుతో మనం నిత్యానిత్యము ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం కనుక అన్నిటి అంతము సమీపించి ఉన్నది. కనుక మనం స్వస్థ బుద్ధి కలిగి కలవరమై ప్రార్థనలో మెలకుగా నిలకడగా ఉండి మనం మెలకువ కలిగి ప్రార్థన చేయమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది. ఈ దుఃఖానికి, వీటన్నిటికీ కూడా ఒకనాడు మన ముగింపు రాబోతా ఉంది. దేవుడు త్వరగా రాబోతున్నాడు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వీటన్నిటినీ కూడా తీసివేసి మనల్ని తనతో కూడా తీసుకుని వెళ్ళి అక్కడ మనకొక క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. కనుక మనం సిద్ధపడాలి. ఆ క్రొత్త జీవితాన్ని అనుభవించడానికి మనం ఇక్కడే మన కొరకు మనమే మరి మనలను మనమే సరి చేసుకుంటూ మనం సిద్ధపడి ముందుకు కొనసాగవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలవంతం చేయును గాక. ఆమేన్. ఆమేన్.